హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ పాప్కార్న్. మరి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక పొంగొచ్చే వరకు ఉంచుకోవాలండి. ఉంచుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు మనకి పాలు ఇరగడానికి సహాయపడతాయి. దీంతోపాటు నేను యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెరిగానో అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మన పన్నీర్కు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన పాలు అనేవి ఇట్లా విరిగిపోయాయి. సో దీన్ని మనం ఒక స్ట్రైనర్లో తీసుకొని స్ట్రైన్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది ఒక వైట్ కాటన్ క్లాత్లో తీసుకుంటున్నాను. సో దీన్ని మనం స్క్వీజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని మనం స్క్వీజ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలండి. స్క్వీజ్ చేసుకొని దీనిపైన ఒక 2 to 3 kgs వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకుని ఒక 20 to 30 minutes వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనకి పన్నీర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా పన్నీర్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం పన్నీర్ పాప్కార్న్ తయారు చేసుకునే విధానానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకున్నాము క్యూబ్స్ లాగా. ఇప్పుడు పన్నీర్ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నామండి దీంట్లో. సో కారంతో పాటు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం డిప్ చేసుకునే విధానానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్, దాంట్లో పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ పించ్ ఆఫ్ గరం మసాలా అండ్ పించ్ ఆఫ్ కారం యాడ్ చేసుకుని ఇవి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో దట్ ఆ మసాలాలన్నీ ఆ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేసేయాలి. దీంట్లో టేస్ట్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఈ పన్నీర్ క్యూబ్స్ను ఫస్ట్ కార్న్ఫ్లోర్ దాంట్లో, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని రోల్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ కార్న్ఫ్లోర్, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఇట్లాగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా పక్కన పెట్టుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఇట్లా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకటి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. డీప్ ఫ్రై తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ ముక్కను యాడ్ చేసుకుందాము. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 5 to 10 minutes అట్లాగనే వదిలేసేయండి, అది సెటిల్ అయ్యేంత వరకు. తర్వాత గరిటతో ఒకసారి తిప్పితే మనకి ఆ పన్నీర్ అంతా వచ్చేస్తుంది విడివిడిగా. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలా క్రిస్పీగా, బయట లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. సో దీన్ని మనం టమాటో సాస్తో కానీ లేకపోతే పుదీనా చట్నీతో కానీ టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. చూసారా, బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలైతే బాగా నచ్చుతుందండి. పిల్లలకి తప్పకుండా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టండి అండ్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి.